అందరికీ శుభాభినందనలు. ఈ రాబోయేటువంటి శుభ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు కలిగితే చూద్దాం. ముందుగా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాభినందనలందరికీ. ఈ కుంభరాశి అంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్రలో ఉన్న 1, 2, 3 పాదాలు మాత్రమే. వీళ్ళందరూ కూడా పుట్టిన వాళ్ళు కుంభరాశి కింద వస్తారు. వీళ్ళకి ఆదాయం 8 ఉంది, వ్యయం 14 ఉంది, రాజపూజ్యం 7 ఉంది, అవమానం 5 ఉంది. ఈ రాశి వారికి గురుడు మే సగం నుంచి పంచమ స్థానమందు తామ్రమూర్తిగాను సామాన్య ఫలితాలు ఇస్తారు. శని సంవత్సరం అంతా ధనస్థానమందు సువర్ణమూర్తిగాను సర్వశుభంలో కలుగు చేస్తారు. ఈ రాహుకేతువులు వరుసగా మే 18 నుంచి సంవత్సరం అంతా జన్మ సప్తమ స్థానంలో లోహమూర్తిగాను, ఏదైతే పరిష్కారం రాకుండా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వ్యవహార ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి గతంలో కంటే భిన్నంగా నూతన వరవడికి కలిగి ఆదాయ మార్గాల్లో పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి కూడా వీళ్ళు ముందుకు పెడతారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. ఉద్యోగంలో ఆశించే వారికి నచ్చిన ఉద్యోగం అంటే జాబ్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది. విద్యార్థులు సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు. ఇంటలెక్చువల్లో జీవిత భాగస్వామితో చక్కగా దృఢంగా ఉంటారు. అందరికీ కావాల్సినదే. సంతానానికి అనుకూలం అంటే బిడ్డలు పైకి వస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. యువతను ఆకర్షించేటువంటి అంటే ఏంటంటే క్యాటరింగ్ రంగంలో కానీ కాస్మెటిక్ రంగంలో కానీ పైగా మంచి రాణింపు ఉంటుంది. వాటిలో పెట్టుబడులు పెట్టడం మంచిది. ఈ రాశి వారికి ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానమందు సంచారం వల్ల ధన సంపాదనకి బలమైన అవకాశాలు ఇస్తుంది. ఆర్థికంగా పురోభివృద్ధి వస్తుంది. ప్రణాళికల్లో ప్లానింగ్లో మంచి వృద్ధి సాధిస్తారు. యత్న కార్యసిద్ధి అవుతుంది. వివిధ ఆదాయ వర్గాల ద్వారా ధనం కూడా హయ్యెస్ట్గానే వస్తుంది. ఉద్యోగ విషయానికి వస్తే ఏంటంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పంచమ స్థానంలో ఉన్న గురు భాగ్య ధనస్సు మరియు జన్మరాశిని వీక్షించటం వల్ల మంచి వర్చస్సు, శరీర సౌష్ఠవం పెరుగుతుంది. సంతానంలో సృజనాత్మక ఇంటలెక్చువలిటీ విద్యలో బాగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో ఏఐలో బాగా డెవలప్ అవుతారు. అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఉన్నత విద్యలో రాణించి సమాజానికి కుటుంబానికి ప్రయోజనం అంటే పుత్రోత్సాహం అంటారు కదా, మనకి పుత్రోత్సాహం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అక్టోబర్ నెల మాసంలో ఏంటంటే ఆరోగ్య సమస్యలు రావటం వస్తుంది. తదుపరి డిసెంబర్ నుండి ఆర్థికంగా కొద్దిగా సవాళ్ళు వస్తాయి. ఆరోగ్య సమస్యల మీద కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది. సూచన మాత్రంగా చెప్తున్నాను. ఇక శని కుంభరాశికి మాతృగృహ వాహన సౌఖ్యాలు ఇస్తాడు. చతుర్థానమందు ఆయును సూచించే అష్టమ స్థానమందు లాభస్థానమందు వీక్షించుటచే ఈ సంవత్సరం ధనమును కొంచెం ఎలా సంపాదించాలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో ముందుకు వెళతారు. ఈ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు చేసి సంపద కూడబెట్టడం చేస్తారు. ఈ ఫారిన్ ఇన్కమ్ కూడా ఏదైనా వస్తుంది. అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ద్వారా కూడా మనకి సంబంధ బాంధ్యాలు పడి దాని వల్ల కూడబెట్టగలుగుతారు. స్థిరాస్తి యొక్క క్రయ విక్రయాలు మంచి లాభాన్ని ఇస్తాయి. జీవిత భాగస్వామికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి, గుర్తుంచుకోండి. జూలై మరియు నవంబర్ల మధ్య కుటుంబంలో కొంత సమతుల్యత లోపిస్తుంది. కష్టపడి కుటుంబాన్ని ప్రగతి మార్గంలో నడిపించాలి. జన్మరాశిలో రాహు సంచారం ప్రత్యేకంగా ఉంటుంది. అంటే అవగాహన శక్తిని ప్రభావితం చేస్తుంది. ఈ రాహు జన్మరాశి ప్రభావంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకుండా ఉంటారు. అనాలోచితంగా తొందరపడి కొంచెం విపరీతమైన ఆప్టమిస్టిక్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆలోచించండి, కీడించి మేలించండి, తొందరపాటు పడవద్దు. వ్యవహారాల్లో ప్రతిబంధకాలు కొన్ని విషయాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఈ సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ భార్యాభర్త రిలేషన్ కానీ లేకపోతే పార్ట్నర్షిప్కి కానీ సప్తమ స్థానం ప్రధానమైంది. కాబట్టి కొంచెం కేసు నిరాశాన్ని కలిగిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నిత్యం దుర్గామాతను ఆరాధించండి. కుటుంబ సౌఖ్యం కోసం పోరాడండి. రాధాకృష్ణులు పూజ చేయండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా బ్రహ్మచారైన హనుమంతుడిని పూజ చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి, కుటుంబ సౌఖ్యం కూడా కలుగుతుంది.